వెల్కమ్ టు వ్యూ పాయింట్. మనలో చాలా మంది ఈజీగా తీసుకోగలిగే బ్రేక్ఫాస్ట్ లో గుడ్లు అని చెప్తారు. ఉడికించి ఆమ్లెట్ ఇలా ఎన్నో రకాలుగా ఈజీగా ఫాస్ట్ గా చేసుకునే హెల్దీ ఫుడ్ ఇదే. గుడ్లలో ఉండే ప్రోటీన్, విటమిన్స్, ఖనిజాలు కండరాల్ని నిర్మించడం దగ్గర నుంచి బ్రెయిన్ పనితీరు మెరుగ్గా మార్చడం వరకు ఎన్నో లాభాల్ని అందిస్తుంది. వీటిని తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిదని చెప్పడం దగ్గర నుంచి కొంతమంది వీటిని రోజు తింటే బ్లడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగే గుండె సమస్యలు పెరుగుతాయని చెప్తారు. ఇందులో నిజమెంతో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కొలెస్ట్రాల్ అంటే ఎప్పుడు కూడా మంచిది కాదనే ఆలోచన నిజమైంది కాదు. నిజానికి మన శరీరంలో అనేక పనుల కోసం కొలెస్ట్రాల్ అవసరం. మన బాడీలో కొవ్వుని జీర్ణం చేయడం, విటమిన్ డి, ఆమ్లాలను తయారు చేయడంలో కొలెస్ట్రాల్ హెల్ప్ చేస్తోంది. ఇందులో మంచి కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్ రెండు ఉంటాయి. చెడు కొలెస్ట్రాల్ అంటే ఎల్డిఎల్. ఇది మన ధమనుల్లో పేరుకుపోయి వాటిని ఇరుగ్గా చేసి గుండె జబ్బుల సమస్యల్ని పెంచుతోంది. అదే మంచి కొలెస్ట్రాల్ అంటే హెచ్డిఎల్. రక్త ప్రవాహం నుండి చెడు కొలెస్ట్రాల్ ని తొలగించి గుండెని కాపాడుతోంది. లివర్ కొలెస్ట్రాల్ ని సహజంగానే ఉత్పత్తి చేస్తోంది. కానీ మాంసం, జున్ను, గుడ్డు, సొనల వంటి ఫుడ్స్ కూడా మనకి మేలు చేస్తాయి. కాబట్టి కొలెస్ట్రాల్ పూర్తిగా తగ్గించడం కాదు, చెడు కొలెస్ట్రాల్, మంచి కొలెస్ట్రాల్ ని బ్యాలెన్స్ చేయడం చాలా ముఖ్యం. ఓ గుడ్డులోని కొలెస్ట్రాల్ ఎక్కువ పచ్చ సొనలో ఉంటుంది. పెద్ద గుడ్డులో దాదాపు 186 మిల్లీగ్రాములు ఉంటుంది. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే గుండె సమస్యల ప్రమాదం పెరుగుతోంది. కాబట్టి గుడ్లు ఎక్కువగా తీసుకోవద్దు. కొన్ని అధ్యయనాల ప్రకారం రోజుకి సగం గుడ్డు తింటే గుండె సమస్యలు, మరణాల శాతం తగ్గుతుందని తేలింది. అయితే ఆహారంలోని కొలెస్ట్రాల్ చాలా మందికి మీ రక్తంలో అధిక కొలెస్ట్రాల్ గా మారదు. ఎందుకంటే మీ లివర్ మీరు తినేదాన్ని బట్టి ఎంత కొలెస్ట్రాల్ ఉత్పత్తి చేస్తుందో బ్యాలెన్స్ చేస్తోంది. కొన్ని పరిశోధనల ప్రకారం మీ లివర్ మీ రక్తంలో కొలెస్ట్రాల్ కి ప్రధాన మూలం. మీ కొలెస్ట్రాల్ లెవెల్స్ ని నిజంగా ఎఫెక్ట్ చేసేవి వెన్న, పేస్ట్రీస్ వంటి ట్రాన్స్ ఫ్యాట్స్. కాబట్టి రోజుకి ఓ గుడ్డు తినడం చాలా మంచిదే.